అందరికీ నమస్కారం. ఈరోజు మేము మాడి చెట్లు కోతలు అనేది అయిపోయినాయి. అన్ని నీలంకాయతో సహా కోసినాం. 4 నెలల్లోనే సందూరకాయ మొదలుకొని నీలంకాయ వరకు మాడి కోతలు అనేది మేము అడుగు సెంచులు కాబట్టి కోస్తాం. ఆ సీజన్ అయిపోయింది. మాడి చెట్ల కోతలు అయిపోతానే నెక్స్ట్ వచ్చి మాడి చెట్లలో ఇటువంటి భజన అనేది పడుతుంది. ఈ భజన్ని మేము కొడతాం. మేము తప్ప వేరే వాళ్ళు ఈ భజన్ని కొట్టలేరు. ఇది కానీ మాడి చెట్లలో ఉంటే మామిడికాయలు పెద్ద సైజు కాసేవి కూడా చిన్న సైజు అనేది కాస్తాయి. అలాంటి దానికి అంతేకాకుండా ఈ మాడి చెట్ల వలన ఈ మాడి భజన వలన నష్టం ఏమంటే ఇది చెట్టుని చంపేస్తుంది. ఈ భజన అనేది అల్లాకపోయి వచ్చి పూర్తిగా చెట్టుని చంపేస్తుంది. కాబట్టి ఈ భజన అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా కొట్టేయండి. ఈ భజన అనేది ఎట్లా ఏర్పడుతుందంటే వీటిని గింజలు తిని గింజలు తిని పచ్చులు మరొక చెట్టు మీద వేయటం అనేది జరుగుతుంది. ఆ గింజలు పడిన చోట ఈ భజన్ని రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రైతులంతా తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ భజన్ని పూర్తిగా కొట్టేయాలి, నిర్మూలించాలి. ఇలాంటి భజన్ని కొట్టేనే మనకి మాడి చెట్లు అనేది బాగా ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. మాడి ఫలాలు కూడా బాగా ఉత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ భజన ప్రత్యేకత ఏమంటే ఇది కానీ మనకి కానీ తగిలితే ఎక్కువ నోస అనేది ఏర్పడుతుంది, మంట ఏర్పడుతుంది, దురద అనేది కూడా ఏర్పడుతుంది. మనం తట్టుకోలేము. ఇటువంటి వాటిని మనం నిర్మూలించాలి. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ మాడి భజనను కొట్టేసి నిర్మూలించండి. నెక్స్ట్ దీనివల్ల లాభ నష్టం అనేది మా అన్నగారు గుండాలయ్య గారు చెప్తారు. నెంబర్ చెప్తానా? ఇంకా ఆయన పని చేయడు. నిలిపురా మా పని మేము చేసుకుంటాం. ఈ విధంగా కత్తులు బాగా పదును పెట్టి మేము భజన అనేది కొట్టడం అనేది జరుగుతుంది. భజన అనేది మాడి చెట్లలో కొట్టకపోతే ఏం జరుగుతుందంటే మాడి చెట్టుని తింటా వచ్చేసింది ఆ భజని. మామిడికాయలు అనేది కాయవు. ఒకవేళ కాసిన చిన్న సైజు కాయలు కాస్తాయి, మచ్చకాయలు కాస్తాయి. అదేవిధంగా దానికి పనికిరాని కాయలుగా కాస్తాయి. దానివలన ముఖ్యంగా రైతులు అనేది నష్టపోతారు. మాలాంటి కూలోళ్ళు అడవి చెంచులు ఆ భజనలు ఎక్కి కొడతాం. భజన అనేది దీన్ని చూడండి బాగా. ఇది అనేది మాడి చెట్టు కొమ్మలకు పట్టుకున్నది. తన దగ్గరికి వచ్చేది కింద చూడండి. ఇది భజన అనేది ఆ ముట్టి ఉండదు బాగా చూడండి. అది మొదలు, ఇది మొదలు. ఇది పట్టి ఈ గింజలు అనేది ఏర్పడి చెట్టుగా పుడుతుంది ఈ భజని. ఇది ఏం చేసిందంటే ఈ కొమ్మలకి మాడి కొమ్మలకి అల్లుకొని చెట్టుని నాశనం చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి తాటి చెట్టుకి ఎట్లా మర్రి చెట్టు అల్లుకొని చంపుతుంది తాటి చెట్టుని, ఆ విధంగా అల్లుకొని మాడి చెట్లకి ఈ విధంగా భజన అనేది పడుతుంది. ఇది పురుగులు అనేది పడతా ఉంటాయి. దీంట్లోనే ఈ పురుగు పడేదాని వల్ల మనం దీన్ని తాకినా కూడా ఒళ్ళంతా మంట నవ్వ అనేది ఏర్పడుతుంది. అందువలన చెట్టుని చంపేస్తాయి. ఇట్లా మనుషులకి అపాయం ఈ భజన అనేది. ఈ పౌడరు పైన పన్నా కూడా మనకి ఎక్కువ నవ్వెత్తుంది. వీటిల్లో నొస పురుగులు అనేది ఎక్కువగా ఏర్పడతాయి. ఆ పురుగులు ఏర్పడి వీటి ఆకుల్ని తింటా వస్తాయి. ఆ పురుగులుగా స్పర్శ తాకినా కూడా మనకి ఎక్కడ లేని మంట అనేది ఏర్పడుతుంది. చూడండి ఆ భజనలో ఉండే సీమలు ఇవి. ఈ సీమల వలన చాలా అపాయం మనిషికి. ఇవి సాధారణంగా ఇటువంటి వాటిని రైతులు అనేది
మా అడవి చెంచుల దగ్గర మాడి చెట్లలో ఉంటే కొట్టిస్తారు. దీనివల్ల మాకు ఒక 2 నెలల దాకా జీవనాధారం అనేది దొరుకుతుంది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ భజన అనేది రైతులు కుట్టించాలి. మామిడి రైతులు ఈ భజన అనేది కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లో ఉండదు. ఆ విధంగా వేసుకొని సిల్క్ చేసుకొని కిందకి లాగాలి, లేదా కత్తెత్తుకొని మామిడి కొమ్మలు ఎక్కి కొట్టేయాలి, నరికేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా అందే దోటుతో కోస్తాము, లేదా సిల్క్ దోటుతో ఆ విధంగా కట్ చేస్తాం. కట్ చేస్తున్నాం చూడు, ఆ విధంగా ఇంచేస్తాం. ఆ విధంగా ఇంచేస్తే చెట్టుకి ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు, మామిడికాయలు బాగా కాస్తాయి. ఇది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతులు ముఖ్యంగా తెలుసుకోవాలి. మేము ఒక 6 మంది వచ్చున్నాం. 6 మంది అనేది వచ్చున్నాం లేబర్లో. వచ్చి అందరూ కూడా మా అడవి చింతలే. ఇక్కడ చూడండి, మా మామ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా చెట్లు ఎక్కుతున్నారు. ఇప్పుడు టైము 12 అవుతా ఉంది. ఈ విధంగా ఎక్కి చెట్లు ఎక్కి కొట్టాలి. ఈ చెట్ల మీద ఎక్కేది కూడా చాలా ప్రమాదంతో కూడిన పనులు ఇవి. ఇవి మా అడవి చెంచులు తప్ప వేరే వాళ్ళు చేయరు. చూడు, పాములు కూడా ఇటువంటి పాములు ఉంటాయి మొక్కల్లో. ఇటువంటి మొక్కల్లో అదేవిధంగా చాలా అపాయమైన పనులు. అటువంటి పాములు కానీ కరిస్తే ప్రాణాపాయం కూడా జరుగుతుంది. చూడండి మా బాధలో, మా కోటి విద్యలు కోటి కొనుక్కో, ఇవన్నీ మేము చేసుకునే పనులు. ఈ విధంగా మేము చూడండి, ఇది పెద్ద కట్టెడి చిన్న పాము, అది చిన్న పిల్ల. అది అటువంటి విష సర్పాలు కురిస్తే ప్రాణాపాయం అనేది ఇమ్మీడియట్లీగా జరగటం అనేది జరుగుతుంది. అలాంటి వాటిని అన్ని ఎదుర్కొని కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు చూడండి మా మామ ఎట్టిస్తున్నాడు. ఆ విధంగా సిల్క్ దొరుకుతూ కట్ చేస్తాం ఈ భజన అనేది. ఇది కానీ పైన పడితే ఎక్కువ నొస మంట మనం తట్టుకోలేం అనేసి ఇంతకుముందు నేను చెప్పినాను. మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను. సరే, నెక్స్ట్ చూడండి మా లేబర్లందరినీ ఒకసారి. జై అడవి చెంచులు చేయవలసింది కోరి ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఇంతవరకు చూసిన దానికి మీకందరికీ ధన్యవాదాలు.